మత సామరస్యానికి మారుపేరు భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడి ప్రత్యేకత. వందల ఏళ్లుగా చెక్కు చెదరని సంస్కృతి మనది అని చెప్పడానికి ఎన్నో ఉదంతాలు, ఉదాహరణలు నిలిచాయి. ఎన్ని మతాలున్నా దైవం చెప్పే పరమార్థం ఒకటే అని కొందరు విశ్వసిస్తారు. భారతదేశంలో ఎన్నో కులాలు, మతాలు ఉన్నాయి. కొంతమంది కులమతాలకు అతీతంగా జీవిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలిచే వ్యక్తులున్నారు. చెరువుకు 4 దారులుంటే ఏ దారిలో వెళ్లినా చెరువులో నీరు తెచ్చుకోవడమే అన్న చందంగా ఎన్ని మతాలున్నా దైవం చెప్పే పరమార్థం ఒకటే. ముస్లిం పండుగలకు హిందువులు శుభాకాంక్షలు చెప్తారు. హిందువుల దేవుళ్లను కొలిచే కొంతమంది ముస్లింలు ఉన్నారు. తాజాగా అందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఓ ముస్లిం కుటుంబం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ముస్లిం ఫ్యామిలీలోని అన్నదమ్ములు తమ తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆంజనేయ స్వామి సహా పలువురు దేవుళ్ల ఆలయాన్ని నిర్మించారు. 18 ఏళ్ల క్రితం చేపట్టిన ఆలయ నిర్మాణ కార్యక్రమం నేటికి ప్రాణ ప్రతిష్టతో అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ అన్నదమ్ములు. వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం కే కొత్తపేట గ్రామానికి చెందిన ఫిరోజ్ బాషా, చాంద్ బాషా అన్నదమ్ములు తమ తండ్రి అజీద్ బాషా కోరిక తీర్చాలని భావించారు. తండ్రి కోరిక మేరకు ఆంజనేయ స్వామి సహా సప్త ఆలయ సముదాయాన్ని నిర్మించారు. ఇలా తాము హనుమంతుణ్ణి పూజించడానికి కూడా ఒక కారణముందని చెబుతున్నారు ఈ అన్నదమ్ములు. తమ తాతయ్యకు ఎంతకాలమైనా సంతానం లేదని, అప్పుడు ఓ స్వామీజీ హనుమంతుణ్ణి పూజించమని సలహా ఇచ్చాడని, ఆ పూజలకు ఫలితమే తమ తండ్రి అజీద్ బాషా జననమని చెబుతున్నారు. తన తండ్రికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టమని పేర్కొన్నారు. అందుకనే తాము ఈ ఆలయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు ఫిరోజ్ బాషా, చాంద్ బాషా. 2006లో సప్తమందిర ఆలయ నిర్మాణం చేపట్టాలని అజీద్ బాషా తలచి సైకిల్ మెకానిక్గా ఉన్న ఆయన తన సంపాదనలో కుటుంబ పోషణకు కొద్దిగా, మిగిలినది కొంచెం ఆలయ నిర్మాణానికి ఎత్తిపెట్టేవాడు. అలా అతను ఎత్తిపెట్టిన డబ్బులతో ఓ స్థలాన్ని కొని ఆ స్థలంలో ఆంజనేయ స్వామి గుడి కట్టాలని నిర్ణయం తీసుకొని మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టిన ఆయన ప్రయాణం ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ఆయన మరణించాడు. అజీద్ బాషా చనిపోకముందు తన బిడ్డలైన చాంద్ బాషా, ఫిరోజ్ బాషాల దగ్గర ఆలయ నిర్మాణానికి సంబంధించి మాట తీసుకున్నాడు. తను లేకపోయినా మీ ద్వారా ఆలయ నిర్మాణం పూర్తి కావాలని, అది నా చివరి కోరిక, దానిని నెరవేర్చమని వారిని అడగడంతో తండ్రి ఆశయానికి మేము సైతం అని ముందుకొచ్చారు. తండ్రి ఆశయం ఆంజనేయ స్వామి గుడి. వీరు మరో అడుగు ముందుకు వేసి ఈ ఇద్దరు అన్నదమ్ములు మరో 6 దేవతామూర్తులను ప్రతిష్ఠించి సప్త ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని నడుం బిగించారు. తండ్రి మరణం జీర్ణించుకోలేని ఆ అన్నదమ్ములకు మరో అడ్డంకి ఏర్పడింది. వీరు ముస్లింలు అయి ఉండడంతో వారి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ముస్లింలై ఉండి హిందువుల దేవాలయాన్ని నిర్మించడం పట్ల ఆగ్రహంతో వీరిని కుల బహిష్కరణ చేశారు. అలాగే ఊరు బహిష్కరణ కూడా చేశారు. తండ్రి మరణం తర్వాత జరిగే కర్మక్రియలకు కూడా అడ్డంకి ఏర్పరిచి అజీద్ బాషా దహన క్రియలు ఈ ఊర్లో నిర్వహించడానికి వీల్లేదు అంటూ అడ్డంకి ఏర్పరిచారు. పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆ అన్నదమ్ములు తన తండ్రికి మరో ఊర్లో దహన క్రియలు నిర్వహించారు. అయినప్పటికీ ఆ అన్నదమ్ములు మొక్కవోని దీక్షతో 7 దేవతామూర్తుల ఆలయాలను నిర్మించి ఆదర్శప్రాయులయ్యారు. ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో మరో అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఆలయం నిర్మిస్తున్న ప్రదేశానికి ఈశాన్యం వైపు నాగదేవత పుట్ట అక్కడ పుట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పుట్ట రోజురోజుకు పెరిగి పలువురి పూజలు అందుకుంటోంది. ఇందులో అద్భుత విషయం ఏంటంటే, ఈ పుట్ట చుట్టూ ఎవరైతే ప్రదక్షిణ చేసి తమ కోరికను కోరుకుంటారో ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని అక్కడ పూజలు చేసి ప్రదక్షిణ చేసి కోరిక నెరవేర్చుకున్న భక్తులే స్వయంగా వెల్లడిస్తున్నారు. ఆలయాన్ని తమ సొంత డబ్బులతోనే నిర్మించామని, తామే తాపీ మేస్త్రి, కూలీలం అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ ఆలయంలో హనుమంతుడు, వినాయకుడు, శివుడు, సాయిబాబా, నవగ్రహాలు, అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు చాంద్ బాషా తెలిపారు. ఎవరైనా దాతలు తమ ఆలయ నిర్మాణానికి స్పందించి విరాళం అందిస్తే ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెబుతున్నారు. తమ ఆర్థిక శక్తికి మించి ఖర్చు చేస్తూ నిర్మిస్తున్న ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి దాతల సహాయం అర్థిస్తున్నామని, ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది హిందువులకు అంకితం చేయనున్నామని చాంద్ బాషా జనబేరి న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.